సో లాస్ట్ క్లాస్లో నేను మధ్యలో ఆగిపోయింది వీడియో, సారీ అండి. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పటివరకు పాస్ట్ టెన్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. హ్యాడ్ వచ్చినప్పుడు హ్యాడ్ యాక్టివ్ వాయిస్లో వస్తుంది, హ్యాడ్ బీన్ ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, హ్యాడ్ యాక్టివ్ వాయిస్లో వస్తుంది, హ్యాడ్ బీన్ ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ఇది ఎప్పుడైనా ప్యాసివ్ వాయిస్లో వర్బ్ 3లో ఉంటుంది, ఫామ్ వర్బ్ 3లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసినప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్కి ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండింటికి యాక్టివ్ వాయిస్ ఉండదు, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేస్తాం, ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు. అందుకని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ షాల్ ఈట్ రైస్. ఐ వచ్చినప్పుడు ఐ ఊ వచ్చినప్పుడు షల్ ఉంటుంది, ఐ ఊ వచ్చినప్పుడు షల్ ఉంటుంది. యూ విల్, షీ విల్, దే విల్, హీ విల్, రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు విల్ వస్తుంది. ఐ వచ్చినప్పుడు వీ వచ్చినప్పుడు షల్ వస్తుంది. సో ఐ షాల్ ఈట్ రైస్ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే రైస్ విల్ బి ఈటెన్ బై మీ. సో సబ్జెక్ట్స్ చేంజ్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాము. ఇక్కడ విల్ తర్వాత బీ రాస్తున్నాము, ఈటెన్ V3 ఫామ్లో రాస్తున్నాము. నెక్స్ట్ హీ విల్ ఆస్క్ దెమ్ ఏ క్వశ్చన్. సారీ, ఫస్ట్ యూ సబ్జెక్ట్ తెలుద్దాం. యూ విల్ టెల్ మీ ఏ స్టోరీ. ఏ స్టోరీ విల్ బీ టోల్డ్ టు మీ బై యూ. నీతో నేను ఒక స్టోరీ చెప్పబడ్డాను. హీ విల్ ఆస్క్ దెమ్ ఏ క్వశ్చన్. ఇది యాక్టివ్ వాయిస్. హీ విల్ ఆస్క్ దెమ్ ఏ క్వశ్చన్, యాక్టివ్ వాయిస్ చేంజ్ టు ప్యాసివ్ వాయిస్. ఏ క్వశ్చన్ విల్ బీ ఆస్క్డ్ టు దెమ్ బై హిమ్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఐ షల్ హ్యావ్ ఈటెన్ రైస్. ఇందాక చెప్పాను కదా, ఐ యూజ్ చేసినప్పుడు షల్ వస్తుంది, ఐ ఊ యూజ్ చేసినప్పుడు మిగతా సబ్జెక్ట్స్కి 7 సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, వాటికి వుల్ వస్తుంది, ఎక్సెప్ట్ ఐ వీ. ఓకే, ఐ షల్ హ్యావ్ ఈటెన్ రైస్. ద రైస్ విల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై మీ. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, అందుకని ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉండదు. నెక్స్ట్ యూ విల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తాము. యూ విల్ హ్యావ్ టోల్డ్ మీ ఏ స్టోరీ. ఏ స్టోరీ విల్ హ్యావ్ బీన్ టోల్డ్ మీ బై యూ. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, లాస్ట్ యాక్టివ్ వాయిస్. షీ విల్ హ్యావ్ ఈటెన్ కేక్. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ, ద కేక్ విల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై హర్. సో ఇలా మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ వెరీ వెరీ ఈజీ. ఆల్ యాక్టివ్ వాయిస్ ఆర్ స్ట్రక్చర్స్. మీకు స్ట్రక్చర్స్ తెలిస్తే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్టెన్సెస్ ఉన్నాయి కదా, ఆ సబ్టెన్సెసే యాక్టివ్ వాయిస్, వాటిని మీరు చేంజ్ చేయాలి. సో ఏంటి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ వర్బ్ 3 ఫామ్లో రాయాలి. ఇక్కడ ఈజ్, ఆర్, యామ్, వర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇవన్నీ ఏంటంటే మనము ఇక్కడ ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నో యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నో యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్, నో యాక్టివ్ వాయిస్, అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నో యాక్టివ్ వాయిస్. రిమైనింగ్ అన్నీ యాక్టివ్ వాయిస్ అన్నమాట. సో ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ చేయాలి మీరు చూసారు. సో ఇలా చాలా 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 ఈజీ అన్నమాట. సో ఇలా మనకు టెన్సెస్ తెలిసి, అన్ని స్ట్రక్చర్స్ తెలిసి, అన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్టెన్సెస్ తెలిస్తే మనకు అన్ని యాక్టివ్ వాయిస్ తెలిసినట్టే. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో నేను డీటెయిల్గా చెప్పాను కదా. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో రిపీట్ చేసి చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. అలాగే ఈ టెన్సెస్ రావడం వల్ల మనకు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కదా, ఇవే కాకుండా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అర్థమవుతుంది ఈజీగా మనకు ఈ టెన్సెస్ తెలిస్తే. అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తెలిస్తే కూడా మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో ఈ టెన్సెస్ను యూజ్ చేసి ప్లస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ చేసి ఎలా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా రాయాలి ఈజీ వేలో నేను చెప్తాను. థ్యాంక్ యూ.